శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఈరోజు వచ్చేసి ఉత్తర నక్షత్రం పూజ అన్నమాట. ఇక్కడ అయ్యప్ప టెంపుల్లో పూజ చేస్తున్నారు. ఇక్కడ అంటే ఇది బెల్లూరి అయ్యప్ప టెంపుల్లో అన్నమాట. ఉత్తర నక్షత్ర పూజ అంటే మీకు తెలిసే ఉంటుంది. అది మంత్లీలో ఒకసారి వస్తుంది. ఎన్నో రోజులకు ఇప్పుడు చేసిండ్రంట ఇక్కడ గురుస్వామి చెప్పిండు. ఇక్కడ అభిషేకం చేస్తున్నారు చూడండి, ఎంత చక్కగా అభిషేకం చేస్తున్నారు ఇక్కడ గురుస్వామి. ఇప్పుడు శరణు ఘోషలు చదువుదాం. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప దైవమే శరణమయ్యప్ప, అభిషేక ప్రియనే శరణమయ్యప్ప, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకనే శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ మహాగణపతి భగవానే శరణమయ్యప్ప. చూడండి ఎంత చక్కగా అభిషేకం చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది అన్నమాట. అక్కడ గురుస్వామి, ఆ టెంపుల్లో గురుస్వామి ఉంటాడు. ఆ గురుస్వామి అభిషేకం చేస్తున్నాడు. ఉత్తర నక్షత్రం పూజ విధి అంటారు అన్నమాట. మీకు తెలిసే ఉంటుంది. చాలా చక్కగా చేస్తున్నారు. చూడండి. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. చూడండి, స్వామి శరణమయ్యప్ప అభిషేకం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు అక్కడ అందరికి అభిషేకంతో చేసింది. అక్కడ అందరికీ అలంకరణ ప్రియుడు అలంకరణ చేస్తున్నాడు అన్నమాట గురుస్వామి. ఇంకా నేనైతే ఆ సెల్ఫీ తీసుకుంటున్నా, ఎందుకంటే ఇక్కడ తీసేవాళ్ళు మా సాములు ఎవరు లేరు. అందుకే కొంచెం కనిపిస్తలేను, ఏమనుకోకండి ఫ్రెండ్స్. స్వామియే శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. చూడండి, ఇక్కడ ప్రతి ఒక్కరు పూజకు వచ్చిండ్రు. స్వామి శరణం. ఉత్తర నక్షత్ర పూజ అంటే ఇట్లా ఉంటుంది. స్వామి శరణమయ్యప్ప. ప్రతి ఒక్కరు వచ్చిందన్నమాట. ఈ స్వామి ఎట్లా కూర్చున్నారు చూడండి. స్వామి శరణమయ్యప్ప. ఉత్తర నక్షత్ర పూజ అంటే మళ్ళీ ఇక్కడ వాళ్ళ అమ్మా నాన్నని కూడా తీసుకొచ్చిండ్రు. అంటే ఎవరెవరికి ఇష్టం ఉంటే వాళ్ళు పూజ చేయడానికి. పితృదేవో అని నేనైతే మొత్తం చూపెడుతున్నా అన్నట్టు. గుడి టెంపుల్ మొత్తం చూపెడుతున్నా. ఇక్కడ చూడండి, పూజ నడుస్తుంది, పూజ జరుగుతుంది అక్కడ. అదే అమ్మ నాన్నది మాతృపితృ దేవో భవ అంటారు కదా, అలా పూజ నడుస్తుంది అక్కడ. మరి అక్కడ పూజ అంటే మరి ఇక్కడ కన్యాసాముతో పూజ ఉంటుంది. ఇక్కడ పూజ జరుగుతుంది అన్నమాట.
అదే ఉత్తర నక్షత్రం పూజ అంటారు అన్నమాట ఆ గురుస్వామి చెప్పాడు. టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ పూజ చేయడం అనేది జరుగుతుంది. చూసుకోండి ఒకసారి. స్వామి శరణమయ్యప్ప, అయ్యప్ప దయమే శరణమయ్యప్ప. అంటే ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళు తొలకొచ్చుకున్నారు అన్నమాట. వాళ్ళ అమ్మ నాన్నకి అక్కడ పూజ చేయడం అనేది జరుగుతుంది. పూజ చేసిన తర్వాత మరి కొత్త వస్త్రాలన్నీ పెడతారన్నమాట అమ్మ నాన్నకి. శాలువా కానీ తువాలలు కానీ ఏమైనా అక్కడ మాకు కూడా కన్యాస్వాములకు తువాలలు ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఆ వీడియో తీయడానికి ఎవరు లేకుండే కాబట్టి అది తీయలేదు. అంటే వేరే వాళ్ళు పక్కకు తీసే వాళ్ళు ఉంటే కాదు, కానీ ఇక్కడ నేనే తీసుకోవడం అంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అయినా కూడా నేను ట్రై చేస్తున్నా, ఏమనుకోకుండా స్వామి. చూడండి ఇక్కడ స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం. ఇక్కడ ఇది కన్యాస్వామితో పూజ చేపిస్తున్నారు ఇక్కడ. అవును, చూపిస్తున్నారు. కింద వెళ్ళాం పడి దగ్గర ముక్కుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా నేను చిన్న సెల్ఫీ తీసుకుంటాను. వన్ సైడ్ పెట్టిన ఇప్పుడు కెమెరా, ఇప్పుడు చిన్నగా సెల్ఫీ తీసుకుంటున్నాను అన్నమాట. చూడండి. స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప.